హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రైట్, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది పీఎం మోడీ చేసినటువంటి ట్వీట్. హైదరాబాద్ చార్మినార్ లో ఏదైతే జరిగిందో గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మొత్తం 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేటియా ప్రకటిస్తూ అలాగే గాయపడిన వారికి 50,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నారు. నిజంగా ఈ రోజు ఏదైతే జరిగిందో గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం నిజంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ. అది ఎవరికి జరగకూడదు అని చెప్పి హైదరాబాద్ లో జరిగినటువంటి చార్మినార్ పరిధిలో అంతా కూడా క్లియర్ గా అబ్జర్వేషన్ చేసి దానికి ఇక ముందు కాకుండా ఇలాంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. రైట్ నౌ మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది పీఎం మోడీ చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి. రైట్, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేటియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నారు. అండ్ మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. రైట్, గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ఏదైతే తెల్లవారుజామున ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాద సమయంలో మొత్తం 17 మంది మృతి చెందినట్లుగా మనకి ఇప్పటివరకు సమాచారం అందుతోంది. ఇంకా ప్రజెంట్ అయితే ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు డాక్టర్స్ వారిని కాపాడేందుకు. ప్రజెంట్ ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం 30 మందిలో 17 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే 3 చిన్నారి పిల్లలు కూడా చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. రైట్, అక్కడ చాలా మంది స్థానికులు కూడా వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు ఆ టైంలో. బట్ అక్కడ వేరే ఆప్షన్ లేకుండా ఉన్నందున స్థానికులు ఆ గోడను కూడా పగలగొట్టినటువంటి దృశ్యాలు మనం చూసాము. దాని ద్వారానే రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే ప్రజెంట్ అక్కడ పొగమంచు అలుముకోవటంతో బయటపడేందుకు వీలు లేకుండా తీవ్ర విషాదాన్ని నింపింది. పాత బస్తీలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం గుల్జార్ హౌస్ దగ్గర ఉండే కృష్ణ పెరల్స్ భవనంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే సీఎం ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రావటం జరిగింది. మొత్తం కూడా అక్కడ రెస్క్యూ టీమ్ అలాగే ఫైర్ సిబ్బందిని పోలీసు బృందాన్ని అంతా కూడా అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల రూట్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. మొత్తం అక్కడ ప్రజెంట్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని విధాలుగా క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.